trading and is only for educational purpose. I am not a SEBI registered investment advisor nor associated with any stockbroker. Please consult your financial advisor before taking any decision. ఇప్పుడు మనకి నిన్నటి రోజున కొన్ని స్టాక్స్ మన దాంట్లోకి హై ప్రాబిలిటీతో వచ్చాయి. వాటిని ఎలా చేయాలి, ఎలా రీడ్ చేయాలి, ఎలా తీసుకోవాలి, వాటికి ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్లాన్స్ తీసి వాటి దగ్గరికి వెళ్ళినప్పుడే మనం సెల్ కానీ బై కానీ చేయాలి. ఏ యాక్షన్ అయినా సరే ఇమీడియట్గా అక్కడి నుంచే చేయాలి. అవి ఎలా చేయాలనేది లైవ్లో ఆల్రెడీ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయ్యేటప్పుడే వీడియో చేస్తున్నాం, చూద్దాం ఎలాగో ఏందని. అదానీ పోర్ట్స్లో మనం బై చేసాం. ఇది అదానీ పోర్ట్స్. ఎందుకు బై చేసామంటే అదానీ పోర్ట్స్ని ఆల్రెడీ ప్రాఫిట్ రన్ అవుతుంది. ఎందుకు బై చేసామంటే ఇది వచ్చి మన మెయిన్ లెవెల్ వచ్చి ఈ బ్లూ లెవెల్కి లాస్ట్గా ఏం చేసింది, డైరెక్ట్గా సపోర్ట్ దగ్గర ఓపెన్ అయింది కాబట్టి సెల్ చేస్తే నువ్వు ఇక్కడ టాప్ నుంచే సెల్ చేయాలి. మన దగ్గర ప్లాన్స్ ఉంటాయి, ఆ ప్లాన్స్ని బట్టే సెల్ చేయాలి. ఆ ప్లాన్లో ఇదేం చేసింది, నువ్వు సెల్ చేయాలంటే టాప్ నుంచి సేల్ చేయాలి. నువ్వు ఇప్పుడు బై చేయాలని అనుకుంటే మాత్రం ఇప్పుడు సపోర్ట్ దగ్గర ఓపెన్ అయినప్పుడు సపోర్ట్ దగ్గర రీడ్ చేయగలవు నువ్వు. రీడ్ చేస్తే అది అప్పుడు ఆన్సర్ చూపించింది. ఇప్పుడు ఏంటంటే ఎలా బై చేసామంటే ఇది వచ్చి ఈ రెడ్ లెవెల్ అనేది మన మెయిన్ లెవెల్. ఈ రెడ్ లెవెల్కి అందరూ ఆ లెవెల్ని పట్టుకొని బై కానీ సెల్ కానీ చేస్తారు. అందరూ ఏం చేస్తారు, ఇది కిందకు వచ్చింది మళ్ళీ కిందకు వచ్చింది సెల్ చేస్తారు. కానీ మనం బై చేస్తాం. ఎందుకని బై చేస్తామంటే మనకి ఓపెన్ అవ్వగానే ఈ జోన్ని బ్రేక్ చేసి కిందకి వెళ్ళిపోయింది అనుకో, మళ్ళీ ఇన్వాలిడ్ అయిపోద్ది. మనం సెల్ చేస్తాం అప్పుడు సెల్లింగ్ సింటమ్స్లో. ఇప్పుడు మనకేంది ఇన్వాలిడ్ ఏం చేయాలి, ఆ జోన్ టచ్ అవ్వగానే లోపలికి వచ్చినాక ఎప్పుడైతే రీటెస్ట్గా పోయి మనకి హయ్యర్ అయ్యేస్తుందో అప్పుడు హయ్యర్ అయ్యి నేను ఆల్రెడీ దీన్ని తిప్పిపెట్టినాను. దీనికి ఎప్పుడైతే హయ్యర్ అయ్యి క్రియేట్ అవుతుంది ఈ జోన్లోకి వచ్చినాక, ఎప్పుడైతే హైని బ్రేక్ చేస్తుందో అప్పుడు నీ ఎంట్రీ ఉంటుంది. ఈ జోన్ కింద నీ స్టాప్ లాస్ ఉంటుంది. పోతే ఇమీడియట్గా ఎస్ఎల్ పోద్ది. కానీ ఇక్కడ మనం సక్సెస్ అయ్యాం. ఏంది, మన జోన్లోకి వచ్చిన ఎంట్రీ తీసుకున్నాం. చూడు ఎంత లాంగ్ ఫోర్స్తో ఇంత ఫాస్ట్గా బై జరిగింది. అది అందరు ఏం చేస్తారు, ఇక్కడి నుంచి అందరూ ఓపెన్ అయింది, దీన్ని కిందకు వచ్చింది, ఈ లెవెల్ కిందకు వచ్చి మళ్ళీ పైకి పోయింది, ఒక లెవెల్ కిందకు వచ్చిందని చెప్పి అందరు ఎక్కడి నుంచి సెల్ చేయాలి, ఇక్కడి నుంచి సెల్ చేయాలని చూస్తారు. కానీ మనం మాత్రం ఇంటర్నల్గా మన దగ్గర ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్లాన్ని బట్టే రీడ్ చేసి ఈ ఎంట్రీ తీసేసుకుంటాం, ఎదర్ ఎస్ఎల్ ఎదర్ టార్గెట్. మన ప్లాన్ ఏంది, ఇక్కడ మన మెయిన్ లెవెల్ వచ్చి ఇది, ఈ బ్లూ లెవెల్ అనేది మన మెయిన్ లెవెల్. ఈ మెయిన్ లెవెల్తో కంపేర్ చేస్తూ రీడ్ చేస్తాం. ఈ మెయిన్ లెవెల్కి నిన్న రోజున మనం సెల్ చేయమని వచ్చినప్పుడు నువ్వు ఎక్కడి నుంచి సెల్ చేయాలంటే ఇక్కడ ఓపెన్ అయ్యి పైకి వెళ్తే నువ్వు సెల్ చేస్తావు. ఆ సింటమ్స్ కూడా వేరుగా ఉంటాయి నువ్వు సెల్ చేయాలంటే. ఇప్పుడు ఇదేం చేసింది, ఓపెన్ అవ్వటమే చీప్, అంటే సపోర్ట్ దగ్గర ఓపెన్ అయింది. చీప్ అయినప్పుడు అందరూ బై చేయడానికి ట్రై చేస్తారు. నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా నువ్వు సెల్ చేయాలి అంటే ఆ సింటమ్ ఎలా ఉండాలంటే ఇప్పుడు మనం ఇదంతా మెయిన్ లెవెల్ ఉంది, రెడ్ లెవెల్. ఈ రెడ్ లెవెల్తో కంపేర్ చేస్తూ ఆ జోన్ తీసుకున్నాం. అందరూ ఈ రెడ్ లెవెల్కి కిందకి రాగానే ఈ మెయిన్ రెడ్ లెవెల్ నుంచి కిందకు వచ్చింది, పైకి పోయింది, మళ్ళీ పైకి పోయినా కూడా కిందకు వచ్చింది అని చెప్పి అందరూ సెల్ చేస్తారు. కానీ మనం బై చేస్తాం. ఎందుకంటే మనకు తెలుసు ఈ జోన్ అంటే జోన్ ఇంపార్టెంట్. ఈ జోన్ కిందకు వచ్చి మళ్ళీ ఇంకొక క్యాండిల్ వేస్తే రీటెస్ట్ పోతేనే మనం సేల్ చేస్తాం. ఇప్పుడు మనం బై చేసాం. ఎప్పుడైతే ఈ జోన్లోకి వచ్చిందో హై బ్రేక్ జిగ్ మీద ఎంట్రీ ఇచ్చేసాం. మనకి ఇప్పుడు మంచిగా ప్రాఫిట్ రన్ అవుతుంది. ఇద్దరు ఎస్ఎల్ కానీ ఇద్దరు టార్గెట్ కానీ. టార్గెట్ అంటే మనకి మినిమం 1:4 తీసుకొని స్టాప్ లాస్ అయినా ఇచ్చేస్తాం. ఈ స్టాక్లో ఇది అనాలిసిస్. సేమ్ అన్ని స్టాక్స్లో రిఫరెన్స్ అనేది ఒకటే లెవెల్ ఉంటుంది. ఆ మెయిన్ రిఫరెన్స్ లెవెల్తో రీడ్ చేస్తాం. వాటితోనే ఆ రిఫరెన్స్ లెవెల్ని పట్టుకొని పైనుంచి కానీ సెల్ చేస్తాం, కింద నుంచి బై చేస్తాం. ఎక్కడి నుంచి ఏం చేయాలనేది ఆ మెయిన్ లెవెల్ నుంచే చేస్తాం. ఇప్పుడు అదానీ పోర్ట్స్ అయిపోయింది. నెక్స్ట్ అపోలో హాస్పిటల్ ఏంది,
దానికి దీనికి తేడా ఏముంది? అదేం చేసింది? చీప్ అంటే డైరెక్ట్గా చీప్. ఇది నేను రోజున మనకేం చెప్పింది? ఈ లెవెల్కి పైకి పోయి క్లోజింగ్ ఇచ్చిందంట. పైకి పోయి క్లోజింగ్ ఇచ్చినప్పుడు ఈ అంటే జోన్ కింద, ఈ అంటే కిందకి రాకూడదు. ఎక్కడికి అంటే కిందకైతే రాకూడదు. కిందకు వచ్చిందంటే మనం సెల్ చేస్తాం దాంట్లో చెప్పినట్టే. కానీ ఇది ఎక్కడ దొరుకుతుంది? టాప్లో మనకి కాస్ట్లీగా దొరుకుతుంది. అది ఎక్కడ దొరుకుతుంది? చీప్గా దొరుకుతుంది కాబట్టి దాన్ని బై చేసాం. మనకి ఆ నుంచి సింటమ్ చూపించలేదు కాబట్టి చీప్గా దొరుకుతుంది కాబట్టి బై చేసాం. ఇప్పుడు ఇదేంది? కాస్ట్లీగా దొరుకుతుంది. ఏం చేసింది? పైన ఓపెన్ అయింది. పైన ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోవాలి. ఇదేం చేసింది? ఇందాక జోన్ అని చెప్పా కదా, అంటే జోన్కి కిందకు వచ్చినాక మనం సేల్ చేస్తామని చెప్పాం అదాని పోర్ట్స్లో. కానీ ఇదేం చేసింది? జోన్ బ్రేక్ చేసింది. అది జోన్ బ్రేక్ చేయలేకపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఈ సెల్ చేస్తాం. సెల్ చేసాం, ఆల్రెడీ మనం ప్రాఫిట్లోనే ఉన్నాం. దీంట్లో కూడా అపోలో హాస్పిటల్లో కూడా సేమ్ రీడింగ్. మెయిన్ లెవెల్ వచ్చి మన బ్లూ లెవెల్. ఆ బ్లూ లెవెల్ని పట్టుకొని బై కానీ సెల్ కానీ ఎక్కడి నుంచి చేయాలి, ఏం చేయాలని మన దగ్గర ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్లాన్స్ని బట్టే చేస్తాం. చూడు, అదాని పోర్ట్స్లో సక్సెస్ అయ్యాం, బై చేసాం, సక్సెస్ అయ్యాం. ఈ స్టాక్లో సెల్ ఎందుకు చేసాం? మన రీడింగ్లో అదే ఉండేది, అది ఇప్పుడు దీంట్లో సేల్ చేసాం. చూడు, అది పైకి పోతుంది, ఇది కింద పోతుంది. రెండు ఆదాయమేగా మనకి. అది నెక్స్ట్ ఇంకో స్టాక్ వచ్చి సిప్లా. సిప్లా కూడా సేమ్. సిప్లా కూడా సేమ్. ఏం చేసింది? ఓపెన్ అయింది. మన ఇది సపోర్ట్ లెవెల్ అనేది ఈ గ్రీన్ లెవెల్. అసలు ఇది ఏమి ఇంకా ఏం చూపిలే మనకి. జస్ట్ ఓపెన్ అయింది. ఈ లెవెల్తో మనం ఎప్పుడు చేయం. ఈ లెవెల్ టచ్ అయినాక మనం ఎప్పుడు ఏమి చేయం. ఇప్పుడు అపోలోలో ఆల్రెడీ మనది ఫస్ట్ మన రిస్క్ రివార్డు ఇది ఎప్పుడైతే ఈ లెవెల్ని టచ్ అయ్యి మళ్ళీ బ్రేక్ చేస్తుందో ఇదే మన ఎంట్రీ. టాప్లో ఈ జోన్ పైన అసలు ఎందుకంటే ఆల్రెడీ ఆ జోన్ని ఇన్వాలిడ్ చేసి వచ్చింది. అందుకు కాబట్టి అక్కడి నుంచి తీసుకుంటాం. ఏడా మనకి ఎంత వచ్చింది? ఆల్రెడీ మన చూపిస్తుంది. క్లిక్ చేయాలి. డిఫాల్ట్ నాకు కావాల్సింది కదా. ఎంట్రీ ఇది. స్టాప్ లాస్ వచ్చి మనకి స్టాప్ లాస్ ది జోన్ పైన ఉంది. మనం మామూలుగా అయితే 5 మనం ఎగ్జిట్ అవుతాం. మనకి ఫేవర్గానే ఉంది. మనకు కావాల్సిన 1:4. మనకి ఇక్కడ ఎక్కువ వచ్చేది ఎందుకంటే మన ఫేవర్గా ఉంది కాబట్టి. మనకి ఇక్కడ ఏది అంటే సపోర్ట్గా ఏది కనపడట్లా. ఎక్కడ సపోర్ట్ ఉందో అది మళ్ళీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు మనం చూస్తాం. ఇప్పుడు మనకైతే ప్రాఫిట్ సేమ్. దాంట్లో ఒకే రీడింగ్, దీంట్లో ఒకే రీడింగ్. మనం మెయిన్ లెవెల్ అనేది ఒకటే ఉంటుంది. ఆ ప్లాన్స్ని డిసైడ్ అయ్యి చేస్తాం. దీంట్లో సేల్ చేసాం. సేమ్ అదాని పోర్ట్స్లో కూడా. సో అదాని పోర్ట్స్లో బై ఎందుకు చేసాం? ఇది మెయిన్ లెవెల్తో రీచ్ చేసాం. ఈ మెయిన్ లెవెల్ అనేది దాంతోనే మనం ఏది చేసినా ఆ మెయిన్ లెవెల్కి ఏం చేసింది? ఓపెనింగ్ ఎక్కడో దూరంగా ఇచ్చింది. దూరంగా ఇచ్చిందంటే అది ఎలా ఇచ్చింది? చీప్గా ఇచ్చింది. చీప్గా ఇచ్చినప్పుడు అందరూ ఈ మెయిన్ లెవెల్ ఇది. ఈ మెయిన్ లెవెల్కి కిందకు వచ్చింది, మళ్ళీ పైకి పోయింది, మళ్ళీ కిందకు వచ్చిందని చెప్పి సేల్ చేయడానికి చూస్తారు. కానీ మనం బై చేస్తాం. ఎందుకంటే ఆ జోన్లో ఇందాక అపోలోలో ఎలాగైతే అనుకున్నామో దీంట్లో కూడా సేమ్ అదే రీడింగ్. ఇదేం చేసింది? ఈ జోన్ ఏమైనా బ్రేక్ చేసిందా? నువ్వు సేల్ చేయడానికి చేయలా. ఈ జోన్ని సపోర్ట్ తీసుకుని పైకి పోయింది. అందుకని చెప్పి మనం దీన్ని బై చేస్తాం. బై చేస్తామంటే ఎంత వచ్చిందో చూద్దాం మనకి ఇప్పటికి. అని ఎంత వచ్చింది బై చేస్తే? ఇదిగో ఎప్పుడైతే ఈ హైని బ్రేక్ చేస్తుందో మన ఎంట్రీ
స్టాప్ లాస్ వచ్చి ఈ జోన్ కిందే. ఇంకా మనం చూసేది వెళ్ళిపోతే అప్పుడు ఎస్ఎల్ వెళ్ళిపోద్ది మంది. ఇది ఈ జోన్ కింద మంది. ఇది ఆల్రెడీ మనకంటూ మనం పెట్టిన స్టాప్ లాస్ ఎంత, ₹4. మనకు ఆల్రెడీ ₹30 వచ్చేసింది. మన 1:4 ఎప్పుడూ వచ్చేసింది. కాకపోతే మన ఫేవర్గా ఉంది. మనం ఈ మెయిల్ దగ్గర మనం ఎగ్జిట్ ఎప్పుడు అవుతామంటే అది కూడా మనకు తెలుసు. ఏంది మనకి ఎర్ర నుంచి మామూలుగా ఈ లెవెల్ నుంచి సెల్ చేయాలి కాబట్టి ఇది చీప్గా వచ్చింది కాబట్టి మనం బై చేసాం కాబట్టి మనకు కావాల్సిన ప్రాఫిట్ వచ్చింది కాబట్టి కుదిరితే ఇక్కడ రీడ్ చేసి మన మెయిన్ లెవెల్ దగ్గర ఎగ్జిట్ అయిపోతాం. వచ్చింది కదా దీంట్లో కూడా. నెక్స్ట్ సిప్లా ఏం చేసింది, సేమ్ సిప్లాలో కూడా సేమ్ రీడింగ్. ఇదేం చేసింది, మన మెయిన్ లెవెల్ ఇది సపోర్ట్ ఏడా ఉంది, దీని దగ్గరికి అయితే పోలేదు, చీప్ అయితే కాలేదు. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఎప్పుడు మెయిన్ లెవెల్ నుంచి చేయం. చెప్పాక జోన్, మనకి జోనే ఇంపార్టెంట్. ఇప్పుడు ఇలా జోన్ టచ్ అయింది. జోన్ టచ్ అయినాక రీడ్ చేసి తీసుకుంటాం. దీంట్లో ఇప్పుడే ఎంట్రీ ప్యాటర్న్కి వచ్చింది. ఇది వచ్చింది, దీంట్లో ఎంట్రీ తీసుకోవాలంటే అది కన్ఫర్మ్ చేస్తేనే ఎంట్రీ తీసుకుంటాం. ఇది ఇంకా ఏం కన్ఫర్మ్ చేయాలి, జస్ట్ టచ్ అయింది మన జోన్ని. నెక్స్ట్ టీసీఎస్ ఆల్రెడీ సెల్లింగ్ కన్ఫర్మ్ చేసింది కాబట్టి చూడండి ఇది అసలు పోలేకపోతుంది. ఎందుకని, ఇది మన మెయిన్ జోన్. ఈ జోన్కి మెయిన్ లెవెల్ వచ్చి ఇది జోన్. ఈ జోన్ ఏం చేసింది, బ్రేక్ చేసింది కాబట్టి మనం టాప్కి వెళ్ళినప్పుడు మామూలుగా ఇక్కడ నుంచి సెల్ చేస్తాము అంటే అది కన్ఫర్మ్ చేస్తేనే చేస్తాం. ఇప్పుడు వచ్చి జోన్లో దూరేసినప్పుడు మళ్ళీ కిందకు వస్తే మళ్ళీ సేల్ చేస్తాం. ఇప్పుడు ఏం చేసింది, జోన్ పైనే ఉంది, జోన్ కిందకు వచ్చినాక మనం దీంట్లో సేల్ చేస్తాం. అది అంటే జోన్ బ్రేక్ చేస్తుంది. చూడండి అదాని పోర్ట్స్లో ఏం చేసింది, జోన్ బ్రేక్ చేయాలి, ప్రొటెక్ట్ చేసుకుంది. దీంట్లో ఏం చేసిందా, చీప్గా ఓపెన్ అయినా చీప్ దగ్గరకు వచ్చిన ఈ జోన్ బ్రేక్ చేసింది కాబట్టి చూడు పైకి పోలేకపోతుంది, కిందకి పోలేకపోతుంది. కుదిరితే సైడ్ వే అయిపోద్ది, లేకపోతే కిందకే రావాలి, లేకపోతే సైడ్ వే అయిపోద్ది. కిందకు వచ్చినాక మళ్ళీ రీటెస్ట్కి వచ్చినప్పుడు మనం సెల్ చేస్తాం. ఇది ఎంట్రీ ప్యాటర్న్ ఇంకా రాలా. అది సిప్లా ఇప్పుడే వచ్చింది. ఆల్రెడీ అపోలో హాస్పిటల్ ప్రాఫిట్ రన్ అవుతుంది. అదాని పోర్ట్స్ చూడండి, అదాని పోర్ట్స్ మన ఎగ్జిట్ లెవెల్ కూడా మనకు తెలుసు. ఇక్కడ మనం రీడ్ చేసి ఎగ్జిట్ అయిపోతాం. మనకి ఇక్కడ పోయినాక మనం సేల్ చేయాలి. కాకపోతే మన చీప్గా ఓపెన్ ఇచ్చింది కాబట్టి మనం బై చేసాం. దీంట్లో కూడా మనకు ఆదాయం వచ్చింది. వీటిలో ఎక్కడ ఏది ఎంట్రీ లేదు, ఇంకా ఎంట్రీ ప్యాటర్న్ రాలా. మ్యాక్స్ వెళ్తా మన జోన్ పైన ఉంది కాబట్టి ఇంకా జస్ట్ ఇది అసలు మనకి ఎంట్రీ ప్యాటర్న్ ఏం చూపించకుండా వచ్చేసింది. మనం చెయ్యం, మళ్ళీ ఎడగబోతేనే చేస్తాం. అది ఈ రోజుకి అది మన దగ్గర ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్లాన్స్ ఏంటంటే ఆ బ్లూ లెవెల్ను పట్టుకొని ప్లాన్ డిజైన్ చేస్తాం. ఆ బ్లూ లెవెల్ అనేది మెయిన్ లెవెల్, దాంతో పెట్టుకొని రీడ్ చేస్తాం. ఏదో సెల్ చేయాలా, ఏదో బై చేయాలా, ఏం చేయాలనేది ఆ మెయిన్ లెవెల్తో ఓపెనింగ్ని క్లోజింగ్ని ఇంక్లూడ్ చేసి మనం సెల్ కానీ బై కానీ చేస్తాం. అది